తరంగా మాట్లాడుకోవాలంటే మన కాన్షియస్ మైండ్ అలాగే సబ్‌కాన్షియస్ మైండ్ పరస్పర సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాహ్య పరిస్థితులను మార్చాలి అంటే మీరు కారణాన్ని కూడా మార్చి తీరాలి. చాలామంది తమ స్థితిగతులని, పరిస్థితులను మార్చటానికి ఆ స్థితిగతులు, పరిస్థితులపైనే ప్రయోగాలు చేస్తారు. ప్రతిరోజు మీకు ఏ విధమైన ఆలోచనలు వస్తున్నాయో మీరు తప్పకుండా గమనించాల్సి ఉంటుంది. ఆలోచనల తీరుని మీరు గమనించినట్లయితే వాటిల్లో పాజిటివ్, నెగటివ్ మీకు ఏ విధమైన భావాలు కలుగుతున్నాయి? పాజిటివ్, నెగటివ్ అంటే మీకు సంతోషాన్ని కలిగించేవి, ధైర్యాన్ని కలిగించే ఆలోచనలు మీకు రోజు వస్తున్నాయా? లేక భయానికి, అభద్రతా భావానికి గురిచేసే ఆలోచనలు మీకు కలుగుతున్నాయా అనేది ప్రతి ఒక్క వ్యక్తి క్షుణ్ణంగా తనను తాను పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఆలోచన సరళి మీకు బాధను కలిగించేదిగా, మీకు భయాన్ని కలిగించేదిగా ఉన్నప్పుడు ఆ ఆలోచన సరళిని మార్చాల్సి ఉంటుంది.